ఆ గ్రామంలో వేదం నాదమైంది. ఆ గ్రామంలో లోకహితాన్ని కోరుతూ వేద పండితులు ఋగ్వేదాన్ని చెవులకింపుగా చదివారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 75 మంది వేద పండితులు 4 రోజులుగా ఋగ్వేద పఠనం చేస్తున్నారు. ఇదంతా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగడం అగ్రహారంలో జరుగుతోంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 75 మంది ఋగ్వేద పండితులు లోక కళ్యాణార్థం ఋగ్వేద పారాయణం చేస్తున్నారు. 5 రోజుల ఈ దీక్షలో 10,000కు పైగా మంత్రాలతో లోక కళ్యాణ పారాయణం చేస్తున్నట్లు పండితులు చెబుతున్నారు. నేను చదివిండేది అంతా శ్రీరంగంలో, తమిళనాడు శ్రీరంగం, భూలోక వైకుంఠం అనే ఒక క్షేత్రం శ్రీరంగం. ఆ ఒక్క చోట్లో నేను చదివిండేది. మా గురువుగారి పేరు ఉదనేశ్వర భట్ గణపాటిలు అని. వాళ్ళ దగ్గర నేను పూర్ణ గణాంతం అధ్యయనం చేశాను. ఇక్కడ ఈ యొక్క ముంగండం క్షేత్రంలో వేదరక్షణం అనే ఒక విషయం జరుగుతుంది. దానికి మేము ఒక సహాయంగా ఉండాలి అనే ఒక కారణానికి మేము అక్కడి నుంచి వచ్చాము. ఇదేలాగా ప్రతి వర్షం మేము ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళ జతలో ఉండి మేము ఈ వేద రక్షణానికి మేము బలంగా ఉంటాము.